అది చూడాలన్న కొటేషన్ అలాగే వెళ్ళి అది కొటేషన్ చూడాలి. దొరకలే ఇలా కూడా ఓపెన్ అయితే నిన్న వేసి చూసిన ఓపెన్ అవుతుంది అయితే లేదు. అయితే ఇది ఫ్లాస్క్ కూడా దాన్ని పెట్టుకో, ఫ్లాస్క్ కూడా దాన్ని పెట్టుకో. ఇది వచ్చిందా? నార్మల్ కూల్ కాదు. ఒక నాలుగు వందబాటుల లోపల పెట్టేస్తే తాగుతాం. పేట మండలంలో గత ఆర్థిక సంవత్సరంలో అంటే 31/3/2023 నుంచి 22 నుంచి 1/4/2024 వరకు అంటే ఒక సంవత్సర కాలం పాటు ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ గ్రామ పంచాయతీలు నిర్వహించేటువంటి పనులపైన సామాజిక తనిఖీ నిర్వహించి గ్రామ సభలు నిర్వహించిన తర్వాత ఓపెన్ ఫోరం కోసం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ప్రిసైడింగ్ అధికారిగా విచ్చేసినటువంటి ఈపీడీ గారికి, అదేవిధంగా విచ్చేసిన డీవీసీ గారికి, అదేవిధంగా క్యూసీ గారికి, తర్వాత ఎస్ఆర్పి గారికి, ఏపీసీ గారికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడిన తర్వాత యాక్చువల్ ప్రొసీజర్ అనేది ప్రారంభమవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఈ ప్రజా వేదికను సక్సెస్ఫుల్గా సహకరించాలని కోరుకుంటూ, సామాజిక తనిఖీ ప్రజావేదికకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా విచ్చేసినటువంటి ఏపీడీ సార్కి, తర్వాత క్యూసీ గారికి, డీవీసీ నుంచి వెళ్ళి వచ్చేసిన ఆ సార్ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా శాట్ నుంచి వెళ్ళి విచ్చేసిన అడిషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారికి, తర్వాత మనకు పంచాయత్ సెక్రటరీలకు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లకు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సామాజిక తనిఖీ ప్రజావేదిక తరఫున సామాజిక తనిఖీ బృందం ద్వారా స్వాగతం తెలియజేస్తున్నామండి. ముందుగా మనకు ఈ గ్రామ పంచాయతీలో మనకి మండలంలో వచ్చేసి రికార్డ్ పీరియడ్ 1/4/2023 నుంచి వెళ్ళి 31/3/2024 వరకు మొత్తం 25 గ్రామ పంచాయతీలకు గాను ఈజీఎస్ తరఫున కూలీలకు వేతనాలు గాను మొత్తం 324 పనులు చేయడం జరిగింది. దానిలో వేతనాలకు గాను 1,89,90,893 రూపాయలు, సామాగ్రి పరంగా 27,16,880 రూపాయలు, మొత్తం 2,15,07,773 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ఐటీడీఏకి సంబంధించి మనకు మన ఊరు మనబడి కింద స్కూల్ కాంపోనెంట్స్, తర్వాత కిచెన్ సెట్స్, స్కూల్ టాయిలెట్స్ వీటికి సంబంధించి మొత్తం 13 పనులు చేయడం జరిగింది. కూలీల వేతనాలు గాను 4,112 రూపాయలు, సామాగ్రి పరంగా 61,39,351 రూపాయలు, మొత్తం గాను 61,43,463 రూపాయలు. అదేవిధంగా పంచాయతీరాజ్కు సంబంధించి మొత్తం 26 పనులు చేయడం జరిగింది. దానిలో గాను 60,81,060 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. దీనిలో ఐటీడీఏ మరియు పిఆర్ఓ డిపార్ట్మెంట్కి సంబంధించి రికార్డు అనేది ఇవ్వలేదు, కాబట్టి తనిఖీ అనేది నిర్వహించలేదు. ఏదైతే 25 గ్రామ పంచాయతీలలో ఫస్ట్ ఫేజ్ గ్రామ సభలు 2 విడతలుగా గ్రామ సభలు అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ విడత గ్రామ సభలు అనేది మనకు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఇనర్స్లో నిర్వహించడం జరిగింది. సెకండ్ ఫేజ్ గ్రామ సభలు అనేది మనకు ఈ బయట నిర్వహించడం జరిగింది. ఏవైతే ఈ 2 గ్రామ సభల అనంతరము ఈరోజు ప్రజావేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది తుది నిర్ణయం కోసము. ఇప్పుడు గ్రామ పంచాయతీ సిహెచ్ రాజు, తర్వాత బాలన్నగూడెము, బుచ్చంపేట గ్రామ పంచాయతీకి సంబంధించిన రిపోర్ట్ అనేది చదివి వినిపిస్తారు. జీపీకి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సిఓ, తర్వాత ఈసీ వాళ్ళు ఈ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 75% రికార్డు హ్యాండ్ ఓవర్ చేయకపోతే అది రాయాలి. మేము మాకన్నా రికార్డ్ అంతా ఇచ్చేస్తాం. ఇప్పుడు కావాలని రికార్డు లేని రికార్డు మీకు తెచ్చేది ఇవ్వలేం కదా. ఉన్న ఎంపీడీ కావచ్చు, ఉన్న ఏపీ కావచ్చు, కావాలని మీరు చేసే రికార్డు కావచ్చు, లేని రికార్డు కావచ్చు, తీసుకొచ్చి ఇవ్వలేం కదా. 90% రికార్డు ఇచ్చాం, 98% రికార్డు ఇచ్చాం. లేని రికార్డు కోసం మేము పాత ఏపీఓస్కి, పాత ఇక్కడ పనిచేసిన అందరికీ నోటీస్ పంపించాం. అది కూడా మీకు నేను చూపించాను. నోటీస్ పంపించాము, నోటీసు వాళ్ళకు వస్తారు, వాళ్ళు అందుబాటులో ఉన్న రికార్డు మొత్తం ఇచ్చాము, మేము మీకు రికార్డు ఇచ్చేస్తాం. ఒక్కొక్క జీపీలో 1000-2000 రికార్డు లేకపోతే దానికి ఉన్న ఎంపీడీఓస్కి ఉన్న ఈపీ రాస్తే నేను బాధ్యత ఎట్లయితాం?
మీకున్న సర్టిఫికేట్లో 75% రికార్డ్ అయిపోతే ఇంప్రూవ్ బాధ్యత ఇంప్రూవ్ బాధ్యత. నేను అందరికి నోటీస్ పంపించి రికార్డ్ తెప్పించి ఇచ్చిన తర్వాత కూడా మీరు రాస్తే అది నేను చాలాసార్లు మిమ్మల్ని నా అంట్లో ఎలా దిశ తీసుకోవాల్సింది సర్టిఫికేట్లో మేము చాలాసార్లు మీ మేడం గారితో డిస్కస్ చేసాము. మీకు 75% రికార్డ్ చేస్తారు, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ వివరాలు అయితే మనకి ఎక్కడో ఒక దగ్గర అయితే ఉండాలి కదా, ఉంటేనే కదా లేవు రికార్డ్ అన్నది తెలుసు. అట్లా అందుకోసం అని రికార్డ్ లేదు అన్న దానికోసం అని మీకు ఇస్తేనే మీరు ఇస్తారు, లేకపోతే మీరే ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తారు. వాళ్ళు ఇస్తారే మీరు ఇస్తారు అంతే. జరిగింది. ఈ ఆడిట్ కాలంలో మొత్తం 397 జాబ్ కార్డు ఇష్యూ చేయగా అందులో 228 జాబ్ కార్డ్ కుటుంబాల వాళ్ళు పనులు చేయడం జరిగింది. అందులో తనిఖీ బృందం వారు తనిఖీ నిర్వహించడం జరిగింది. 9 ప్రస్తుతం గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా అమల్లో ఉన్నందువలన గ్రామ సభ అనేది ఇన్ హౌస్లో నిర్వహించుకోవడం జరిగింది. 10వ అంశము ఆడిట్ కాలానికి సంబంధించి పని కొరకు మరియు పని వద్దన దరఖాస్తులు తీసుకోవాల్సి ఉండగా ఈ 2 దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదని గుర్తించడం జరిగింది. గ్రామ సభలో చర్చిస్తే పని కొరకు దరఖాస్తులు తీసుకుని ఎంసీస్లో ఇచ్చాము, వాళ్ళు మీకు ఇవ్వలేదని ఎఫ్ఏ గారు తెలపడం జరిగింది. నో డిమాండ్ హక్కుదారులు ఇవ్వడం లేదని తెలపడం జరిగింది. దశలలో ఫోటోస్ నిర్వహించాల్సి ఉండగా పనులు జరుగుతున్నప్పటి ఫోటోస్ నిర్వహించడం జరిగింది. 6 పనులకు పనులు జరగకముందు కూడా ఫోటోస్ నిర్వహించారు. మిగతా పనులకు సంబంధించి పేరు నమోదు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. గ్రామ సభలో పేజ్లోపు యాడింగ్ చేసి ఇస్తానని తెలపడం జరిగింది. నేమ్ యాడింగ్ సార్, పేరు రావట్లేదు, ఆధార్ సీడింగ్ చేసి పేమెంట్ పని కల్పించాలని తెలపడం జరిగింది. దీనిలో నిన్న ఒక 6 మందికి చేయడం జరిగింది, ఒక 2కి ఎర్రర్ రావడం జరిగింది సార్. 6 మెంబర్స్కి అయిపోయింది, ఇంకా 2 ఎర్రర్, 2కి చేయలేదు సార్. 11వ అంశము ఆడిట్ పీరియడ్కి సంబంధించి చేయలేదు సార్. తర్వాత పే స్లిప్స్ ఇస్తున్నారు, అప్డేట్ చేయట్లేదు కానీ పే స్లిప్స్ ఇస్తున్నారు. పనులకు సంబంధించి తీసుకోలేదు. 18 మండల స్థాయి అధికారులు రోల్ కాల్ చేయడం లేదని గుర్తించడం జరిగింది. 22వ అంశము రోజ్గార్ దివాస్ ప్రతి నెల నిర్వహించాల్సి ఉండగా రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు. వెళ్ళినప్పుడు లేవనేది మీ అబ్జర్వేషన్. జాబ్ వచ్చింది మనకు, మళ్ళీ పెట్టుబడి చేస్తుంది గవర్నమెంట్, పెట్టాలి కదా. 24వ అంశము ప్రతి మాస్టర్ పనిచేసిన నెల తర్వాత వీళ్ళకు డిమాండ్ పెట్టి పేమెంట్ చేశారు. దీనివల్ల వీరు ఆలస్య వేతనాలు గ్రామ సభలో వేయలేదు, తిరిగి డిమాండ్ పెట్టి పేమెంట్ చేపిస్తామని తెలిపారు సార్. ఉద్దేశంతో ఏం చెప్పిండు స్పాంజ్ పెట్టుకోరా అలా ఒక స్పాంజ్ కొనుక్కున్నా. 31వ అంశము కెనాల్ లైన్ ప్లాంటేషన్కి సంబంధించి 2023-24లో 2 వర్కేలలో 860 మొక్కలు నాటిల్లు. ప్రస్తుతం వెళ్ళి మొక్కలు లెక్కించగా 216 మొక్కలు ఉన్నాయి. 644 మొక్కలు చనిపోయినట్లు గుర్తించడం జరిగింది సార్. మనం వేజ్ పర్ డే ప్రకారం పేమెంట్ చేస్తాం కాబట్టి వేజ్ పర్ డే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్సెస్ వెళ్ళిపోతుంది సార్. మనం క్వాంటిటీ ప్రకారం పేమెంట్ చేయట్లేము, వేజ్ పర్ డే ప్రకారం పేమెంట్ చేస్తున్నాం కాబట్టి వేజ్ పర్ డే ప్రకారం మనకి వీళ్ళకి ఎక్సెస్ పేమెంట్ వెళ్తుంది సార్. సాయిలో హార్డ్గా ఉండడం వల్ల మీరు క్వాంటిటీ కల్పించినామని చెప్తారు. అదేమో డీసిల్టింగ్ ఎంఐ ట్యాంకు అది ఏమవుతున్నాం మీరు ఒకవేళ ఒక రెయిన్ పడ్డదంటే డెప్త్ కూడిపోయిందని చెప్పొచ్చు. అది లాస్ట్ ఇయర్ సార్. అది ఇదేమో రీసెంట్ లాస్ట్ 2 months, అదేమో పాత వర్క్ సార్.
బాబు మస్తు సబ్మిట్ ఇప్పుడు మీరు ఎన్ఎంఎంఎస్లో మీరు మామూలుగా అటెండెన్స్ లేదు. ఎవరికి ఇచ్చావు రికార్డ్ చేసుకో. మెటీరియల్ సామాగ్రి పరంగా 2,42,065 రూపాయలు అనేది మెటీరియల్ పరంగా ఖర్చు చేయడం జరిగింది. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 13,21,474 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 236 జాబ్ కార్డులు అనేది పనిచేయడం జరిగింది. వాటి అందరినీ డోర్ టు డోర్లో కలవడం కూడా జరిగింది సార్. నేనే మాట్లాడండి పదాంశం సార్ వచ్చి 2023-24 సంబంధించి ఉపాధి హామీ పనులకు సంబంధించి అమౌంట్ అనేది వారికి ఉండబడిన పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది సార్. కానీ కాకపోతే పోస్టల్ అకౌంట్ పనిచేయడం లేదని జరిగింది సార్. వారికి సంబంధించిన హక్కుదారులకు వారి యొక్క అకౌంట్లో డబ్బులు జమ కావడం జరిగింది. కానీ పేమెంట్ మాత్రం 2023 అక్టోబర్ మీద డబ్బులు ఇప్పించడం లేదు. పిల్లల అంశం కూడా సేమ్ సార్. హక్కుదారులు ఏ రోజు పనిచేసినట్లు వాస్తవంగా ఏ రోజు పనిచేసినట్లు మస్టర్ ఆధార్ సంతకాలు కలవు సార్. కానీ కాకపోతే చేతి స్థాయిలో వాళ్ళని అడగడం పనిచేసామని చెప్పడం జరిగింది. కానీ మస్టర్ పరంగా మాత్రం ఒక్కొక్క రోజు అటెండెన్స్ కొట్టేసి ఆ రోజుగా పేమెంట్ చేయడం జరిగింది. సార్ చిన్న మాట ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ 7 డేస్కి కొడుతుంది. అట్లా చేసుకోవడానికి ఎన్ఎంఎంఎస్ డేస్కి పేమెంట్ చేస్తాం. కానీ వర్కింగ్ డేస్ మాత్రం 6 రోజులు. ఎన్ఎంఎంఎస్ రాయాలి కదా మాస్టర్ మీద 64.94. చెప్పింది విన్నారంటే ఏం చెప్పిండో డిఆర్పీ గారు ఏం చదివినా మెజర్మెంట్ రాసినావు. ఈ మెజర్మెంట్ రాయలేదు కాదు, ప్రీ మెజర్మెంట్ రాసినావు. ఏం రాసినావు? ప్రీ మెజర్మెంట్ సార్ డన్ క్వాంటిటీ డేస్ విడుతులు సేమ్ రికార్డ్ చేసింది. ఆ విడుతు నుంచి చూస్తే మనకి ఎంత 0.6 ఎప్పుడు రికార్డ్ చేసిందో ఇలా 0.3 ఉంటుంది. మళ్ళీ సీసీ కాల్వ చాలా ఎంబీలో ఫస్ట్ 25 క్యూబిక్ మీటర్ రికార్డ్ చేసిన 25 కొట్టేసి 35 క్యూబిక్ మీటర్ రాసిన. ఎట్లా ఎత్తులు పెంచి రాసిన. కన్వర్షన్ సంబంధించి కానీ సాయిల్ ఫిల్లింగ్ కానీ లేకపోతే వాచ్ అండ్ వార్డ్ కానీ కన్వర్షన్ దేనికి ఇవ్వలేదు ఆ టాస్క్ కింద. వాళ్ళే చెప్తారు సార్ కన్వర్షన్ చేయలేదని. రెస్పాన్సిబిలిటీ నీకే పెడతాను బాబు. రెస్పాన్సిబిలిటీ పెడతాను కట్టించాయి. సప్లైర్ ఉన్నాడు ఇక్కడ. వాల్తరిక సప్లై చేసిన సప్లైర్ ఎక్కువ పోయింది. 3,590 రూపాయలు ఆయన నెంబర్ తీసుకొని ఆయన ఫోన్ చేసి కట్టించుకో. ఓకే 11వ అంశము 2 వర్కెల్లో మనకి ఎవెన్యూ ప్లాంటేషన్లో 400 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో మనకి 400 మొక్కలు కూడా బ్రతికి ఉన్నాయి సార్. ఓన్లీ వాచనవాడే వచ్చింది సార్ 100 మొక్కలకి.
12వ అంశం సార్, ఇక్కడ గొల్ల అమ్మాయక్క మనకి ఈమె 4/9/2020 నుంచి నిర్వహిస్తామని తెలపడం జరిగింది సార్. సంబంధించి మనకి 2 రకాల ఫొటోస్ నిర్వహించింది సార్, మిగతా ఒక రకం ఫోటో సంబంధించి నిర్వహించలేదు సార్. 19 సార్, ఇక్కడ వర్క్ ఫైల్స్ మనకి ప్రతి ఒక్క వర్క్ ఫైల్ నిర్వహించాల్సి ఉండగా ఏ ఒక్క పనికి కూడా మనకి వర్క్ ఫైల్స్ నిర్వహించలేదు సార్. మీటింగు ఏం చేసినా చెప్పండి, ఎంత రికవరీ అని చెప్పమని రికవరీ చేసి చెప్పండి సార్. ఇవన్నీ కాదు, ఇది 15 వదిలేయండి. 14 కలిపి కనీసం 14 లక్షలు చేసినా పీపుల్ కింద వచ్చిన రిపోర్ట్ కింద రాలేదు. సమాధానం చెప్పమనండి. పబ్లిక్ కదా, పబ్లిక్ కాదా మేము టీఏడిఎల్ నాకు ఇస్తారా రేపు ఆయన ఆఫీస్లో వెళ్ళడానికి? నాకు పబ్లిక్ ఎప్పుడు అడుగుతారు? ఇది పబ్లిక్ పోరామా కాదా? పబ్లిక్ అడుగుతారని చెప్పమనండి. రిపోర్ట్లో కాదు మేము. మన దగ్గర టీఏడిఎల్ ఇస్తారా పోయి ఆయన ఆఫీస్కి అడుగుతా? లాస్ట్ ఇయర్ ఇస్తా చెప్పినా కదా. మరి పబ్లిక్ అడిగినందుకు ఇవ్వడాలి సార్ మీరు. రేపు రిపోర్టర్ కింద కాదు, కమలాపురంలో నా ఓటర్ ఉంది, ఆధార్ ఉంది, ఒక పబ్లిక్ కింద అడుగుతాను. చూడండి మీరు. ఒక 10 నిమిషాలు ఒకటి ఇస్తారు సార్. చూపించమనండి సార్. ప్రదేశంలో మనకి 285 మొక్కలు బ్రతికి ఉన్నాయి, మిగిలిన 32 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇది లేకపోతే అప్పుడు చెప్తాను ఈ సంగతి కూడా. 2024 వరకు మనకి పనిచేయడం జరిగింది సార్. మనకి దీంట్లో పనిచేసిన సంబంధించిన మట్టికి సంబంధించి మనకి రైతుల పొలాల చెరువు శిఖినంలో పోయడం జరుగుతుంది సార్. ఇది పోస్తే మనకి చెరువు కట్ట మీద పోయాలి, లేకుంటే రైతులకు తరలించాలి సార్. కానీ మనకి అట్టి మట్టి కూడా మనకి చెరువు శిఖినంలో కట్టలా చెప్తారు. 300 చెప్పు, నేను కూడా పంచుకున్నా. మరి ఇవ్వలేదా? ఉత్తిన పోతున్నాడు, మాకు ఉత్తిన పోసిన 300 ఇచ్చిన ఇష్టం. సంబంధించి మనకి ఎక్కడ ఇవ్వలేదు సార్, అందువల్ల తనిఖీలు నిర్వహించలేదు. 24 వరకు 2750 ఫిజికల్ పనిచేసినప్పుడు మనకు ప్రకారం ఉంది సార్. ప్రస్తుతం మన ప్రదేశంలో టీఆర్ సమక్షంలో వెళ్ళిపోతే 2699 రావడం జరిగింది సార్. అనగా తేడా వచ్చేసి 109 ఫిజికల్ తేడా పేమెంట్ అనేది కాలేదు సార్. ఇది విషయం మనకి గత విడత 14వ తనిఖీలో రావడం జరిగింది సార్. అప్పుడు మనకి ఎంపీడీఓ గారికి నెసెసరీ అసెస్మెంట్ రాసినప్పటికి కూడా ఇంతవరకు కూడా పేమెంట్ అనేది కాలేదు సార్. వీళ్ళకి సంబంధించిన క్వాంటిటీ కూడా ఆపడం జరిగింది సార్. దీనికి సంబంధించిన వర్క్ కూడా క్లోజ్ కావడం జరిగింది సార్. ఇప్పుడు పేమెంట్ చేసే అవకాశం లేదు కానీ కూడా మనకి ఏపీ గ్రామ సభలో తెలిపడం జరిగింది సార్. మందికి సార్ 80 రోజులు పనిచేసినట్టుగా ఉంది సార్. వీళ్ళకి సంబంధించి మనకి పేమెంట్ అనేది కాలేదు సార్. ఇక్కడ టీఆర్ గ్రామ సభలో డిమాండ్ పెట్టి పేమెంట్ చేపిస్తామని తెలపడం జరిగింది సార్. ఏంటమ్మా మీరేనా ఎక్కడ చేస్తున్నారు? అనేది వేరే వాళ్ళు అప్పటికే తయారు చేయలేదు, ఆయన ఇంటికి తయారు చేస్తారు. ఎట్లా మరి మళ్ళీ చేస్తావా? రాస్తున్నారు వాళ్ళు. 36 రోజులకు ఉన్నాయి సార్. అక్కడ హాజరు 3 రోజులకే ఉన్నాయి సార్, కానీ 6 రోజులకి వేసి పేమెంట్ క్వాంటిటీ ప్రకారం పేమెంట్ అంటే క్వాంటిటీ ప్రకారం పోవాలంటే ఆ మస్టర్లో ఉన్న వాళ్ళందరికీ మ్యాండేట్స్ సేమ్ వేస్తే క్వాంటిటీ ప్రకారం పోతుంది సార్. అక్కడ మేచ్ పర్ డే ఒక పర్సన్కి మ్యాండేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి అది ఎక్సెస్ పోతుంది. మొత్తం మండలం జరిగింది అది. వాళ్ళు సామాజికానికి ముందు వాళ్ళు అడగడానికి పోయింది లేదు.
వాళ్ళు ఊళ్ళో పోయిన వాళ్ళు కనపడితే ట్రాక్టర్ పోతూనే ఉన్నాయి, తీసుకొచ్చి ప్లాట్లు చేసుకున్నారు. వాళ్ళు ఎట్లా చేయనిచ్చారు పని? పథకం ప్రకారంగా కమిషన్ వరకు మాట్లాడుకొని ఒక డాక్టర్ బల్క్గా మాట్లాడుకొని వీళ్ళు కమిషన్ మేము చెప్తాను ఇప్పుడు ఇవ్వండి, ఇస్తే తీసేస్తాను సార్. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వలే కదా సార్, వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి నెంబర్లు ఇవ్వలేదు, కూపన్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు వాళ్ళు అట్లాగా ఈ రోజు ఓపెన్ ఫోరంలో ఇవ్వాలని లేదు. 24 గంటలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఇస్తప్పుడు పోతారు అంతే. వాళ్ళు అట్లాగా సార్, వాళ్ళు వచ్చింది ఇప్పుడు వాళ్ళు చెప్తేనే కదా రేపు అంటే నీళ్ళు వచ్చినాయి. అట్లాగా 34వ అంశం సార్. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్లో మనకి పని ప్రదేశము ట్రైబల్ హాస్టల్లో మనకి 745 మొక్కలు పెట్టింగ్ వాచండ్వాడ అనేది ఎవ్రీ మంత్ మనకు ఒక మొక్కకి పర్ మంత్ 3 రూపీస్ ఉంది. వాళ్ళు ఎంతైతే ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేసారో దానికి మాత్రమే వాచండ్వాడి వాళ్ళ మంత్లో. అట్లా కాకుండా 2000 వరకు వాచండ్వాడి ఇచ్చారు పర్ మంత్. అంటే 4 వీక్లు ఉంటే 4 వీక్లు మాస్టర్ రాశారు. అది ఎక్సెస్ పోయింది సాయిబాబు. ఎక్సెస్ పోయిందంటే పిఏ గారు ఎక్సెస్ పోయిందంటే ఆపుతామని కాదు సార్. ఇప్పుడు వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు ఫిట్టింగ్ ప్లాంటింగ్ ఇప్పుడు ఎస్టిమేషన్ జనరేట్ చేసేదే మీరు, ఎస్టిమేషన్ ఉందే మీ దగ్గర. కనీసం మళ్ళీ ఏముంది, మనం ఎంత పేమెంట్ చేస్తున్నాం మనం తెలియదా? ఆ క్వాంటిటీ అంతా మీరు బిఫోరే వాడేస్తే ఇప్పుడు నెక్స్ట్ 2 years వాచ్ అండ్ వార్డ్ ఉంటుంది. అప్పుడు మీరు వాచ్ అండ్ వార్డ్ వాళ్ళు రికార్డ్ చేయడానికి క్వాంటిటీ ఉండదు. అప్పుడు మొక్కలు కూడా సర్వైవల్ కావు. ఆన్గోయింగ్ అయినా ఏదైనా మళ్ళీ ఆన్గోయింగ్ అంటారు, మళ్ళీ ఆన్గోయింగ్ అయినా ఉండవు. ఇప్పుడు మెయిన్ సమ్మర్ వచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వడానికి అందులో డబ్బులు ఉండవు. అప్పుడు నేను మీరు డబ్బులు ఇవ్వలేదు, నీళ్ళు పోయలేదని చచ్చిపోయినని చెప్తాను. అర్థమైంది. ఇవన్నీ ముందు ఇచ్చే సిస్టమ్ తీసుకుంటున్నాయి. సరే, ఇప్పుడు ఏమవుతుందంటే వర్షం పడ్డది, డెత్తులు ఉన్నాయి అంటారు, ఫీల్డ్ తీసుకుంటే యాజ్ పర్ ఎంపీ డెత్ తీసుకున్నప్పటికి కూడా మళ్ళా పాయింట్స్ ఇచ్చిన రేపు కూడా మేడం పాయింట్ చేయగలుగుతారు. దానివల్ల నేను లాస్ట్ మాట్లాడేటప్పుడు మేడం మేడం కూడా ఇప్పుడు పాయింట్ తీసుకున్నారు అవును ఫీల్ ఆటోమేటిక్ పాయింట్ సార్ ఆడిట్ పీరియడ్ అంటే ఒక ఎంఐ ట్యాంక్కి సంబంధించి మొత్తం మెజర్మెంట్ చేసేసి ఆ వీక్ అనేది వస్తుంది. లేకుంటే రాదు. ఎందుకోసం అంటే సగం జరగదు. వీళ్ళు ఎక్కువ యాక్చువల్గా అట్లా కాదు ఒక నిమిషం. ఒక ఎంఐ ట్యాంక్లో ఇయర్ పని చేసి ఎప్పుడు చేయాలన్నది చూసి గారు చెప్తారు. ఎంత అట్లా పని చేయాలి మనకి అట్లా పాసిబిలిటీ ఉందా? లేదు కాబట్టి మనం కంటిన్యూషన్ వర్క్ ఇచ్చారు తప్పదు. అదైందా? మనకు ఆడిట్ 31 మార్చ్ వరకు వచ్చింది. అందులో ఒకటే వారం ఉంది కదా. ఆ వారం వరకు చూపిస్తారు కదా. చూపిస్తున్న తర్వాత కూడా మొత్తం కొలుస్తాము మేమంటే ఏమైనా చూపించచ్చు సార్. ఇవన్నీ ఒకటే వాళ్ళ ఫోటోస్ ఫోటోస్ చూపిస్తాను సార్. ఇప్పుడు ఒక్కటి సార్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఆడిట్ పీరియడ్లో ఏదైతే ఇప్పుడు డిటిఎఫ్లో పేరు అంశం రాసింది ప్రజెంట్ నుంచి వెళ్ళి వర్క్ ఎప్పుడు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ డేట్ వరకు రాసినాము. లాస్ట్ నెక్స్ట్ వచ్చే ఆడిట్ వాళ్ళు అది తీసుకోరు. అది ఎందుకు తీసుకోరు అంటే
ఇప్పుడు ఒక వర్క్ ఒక 1 వీక్ జరిగింది, అది వర్క్ డ్యూరేషన్ అనేది కంప్లీట్గా మనకు అది రికార్డ్ పీరియడ్ వరకు ఎండ్ కాలేదు, అది కంటిన్యూషన్ మళ్ళీ ఆన్గోయింగ్ వర్క్ ఉంది కాబట్టి ఆ వర్క్ని ఇప్పుడు వాళ్ళు క్వాంటిటీ చూపెట్టమంటే 340 క్యూబిక్ మీటర్ ఏ పిట్స్ అన్న చూపించచ్చు సార్. లేదు సార్, ఇప్పుడు ఆ వర్క్ రీసెంట్ వర్క్ ఇప్పుడు దానిలోనే 1900 క్యూబిక్ మీటర్ వేరియేషన్ వస్తుంది అంటే అంత వేరియేషన్ ఉండొద్దు కదా సార్. వాస్తవాన్ని ఓవరాల్ గానే కొలిసినాం కదా సార్, ఎంబీ రికార్డ్ చేసిన వరకే కొలిసినాం కదా. ఇంత కట్టుకున్నప్పుడు ఏం చేయాలా, మీరు దాంట్లో బిట్స్ వైజ్ చేయాలా, అంటే ఈ ఏరియా ఇది చేస్తాం, ఈ ఏరియా ఇది చేస్తాం, ఈ ఏరియా అట్లుండాలా. మీరు ఏం చేస్తారు, అన్ని అల్లనే కలిపి వేసేసి అందరూ అదే పని చేస్తున్నారు, ప్రాబ్లం వస్తుంది. అదే మరి మనం నేర్పలేం కాబట్టి ఆ పరిస్థితి వస్తుంది. కానీ యాక్చువల్ ఒకసారి ఒక వర్క్ చేస్తే 3 years దాకా మనం మన పని ముట్టలేదు సార్. మనకు రిమైనింగ్ చేసుకోవచ్చు అని చెప్పి రివైజ్ వర్క్ చేసుకోవచ్చు అని ఉంది సార్. మనకు ఇప్పుడు వర్క్ ఫీజ్ చేసుకొని మళ్ళీ చేసుకుంటాను సార్ మిగిలిన క్వాంటిటీ. మరి అదే మరి క్లోజ్ కావట్లేదు, లాస్ట్ ఇయర్ 50% దాటితేనే క్లోజ్ అవుతుంది. ప్రజెంట్ వర్క్ కూడా అంత వేరియేషన్ ఉండదు కదా సార్. ఇప్పుడు వేజ్ పర్ డే వాళ్ళకి పడకపోతే ఎంతో కొంత కలిపినామంటే ఒక 20% అన్నా మనం కలుపుతాం అనుకో, 20% యాడ్ చేసినా కానీ కనీసం అంత వేరియేషన్ 50% వేరియేషన్ అయితే ఉండదు కదా. ప్యాంట్ 6 ప్యాంట్ కొంత యావరేజ్గా తీసుకోలేదు సార్. ఎక్కువ ఒక్కొక్కరిని తీసుకుంటే అదే చెప్పు, అది విషయం నేను చెప్పినాను. ఎక్కడ అంటే సార్ వీళ్ళు 4 బుక్కులే వీళ్ళు యావరేజ్ తీసుకుంటారు కదా. ఏం చేసినా ఒక్కొక్కరిని ఆమె తీసుకున్నాను సార్. అది యాక్చువల్గా అంటే అది ముచ్చట చెప్పు, అది వాళ్ళు రాసుకుంటారు. అదే రాయమంటే నేను ఇంకోటి గ్రామ సభలో గ్రామ సభలో జనాలు ఏం చెప్తారు, మీరు రాయాలి, రాని మీరు ఎట్లా అంటారు. ఇదివరకు గుంటూరులో ఇష్టం అట్లా చేశారు, గుంటూరు అట్లా చేశారు, గుంటూరు చేశారు మీరు అట్లా ఇబ్బంది పెట్టారు మీరు. గ్రామ సభలో వాళ్ళు చెప్పారు మీకు మీరు రాని ఎట్లా అంటారు, మీకు అదట్ ఎక్కడిది, మీరు రాయాలని ఎట్లా అంటారు. ఒక్క నిమిషం ఓకే సార్. కాకపోతే ఇంకొకటి బాధాకరం అనిపించింది ఏంటి అంటే ఎంపీనే లేదు 0.6 0.3 డెప్త్ రికార్డ్ చేసిన అంటే అది ఎట్లా చెప్పాలి. కానీ గ్రామ సభలో కూడా ఇట్లా ప్రోలాంగ్ చేసారు, అవసరం లేదు కదా డిస్కషన్. గ్రామ సభలో కిచెన్ షెడ్ కి బ్రిక్కులో టీఏ గారు ఎం బుక్లో మనకి 5.7 రికార్డ్ చేసింది సార్. ప్రస్తుతం మనకి పీలో 4.55 వచ్చింది సార్. డిఫరెంట్ వచ్చేసి 1.45 సార్. మొత్తం ఎంత ఉంది మేడం? కాదు, ఇప్పుడు మీరు ఈజీగా జైగా దేనికి వేసే క్వాంటిటీ దానికి వేస్తేనే అది నిర్మాణ స్థాయి బాగుంటుంది. ఇప్పుడు మేడం వినండి వినండి, నేను కింద ఎక్కేసిన మీద తక్కేసిన మీద గోడేశం ఉన్న పెడుతుంటే కింద పీసీసీ తక్కువ పెడితే దానికి మనం రేషియోస్ ఎందుకు ఇస్తాం, ఆ లెవెల్స్ ఎందుకు ఇస్తాం, మీరు ఎందుకు ఎస్టిమేట్ చేస్తున్నారు, చేసిరు అంటే ఆ పద్ధతిలో పాటించాలనే కదా. పీసీసీ లెవెల్ తర్వాత అసలు బ్రేక్ కూర్చోబెడతాం, ఎందుకంటే ఎంత ఒకటి తక్కువ ఉంటుంది, ఒక ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా పీసీసీ లెవెల్ చేస్తాం, పీసీసీ లెవెల్ చెప్పకపోతే 0.15 ఇస్తుంది, 0.2 అక్కడి నుంచి మళ్ళీ సీసీ 0.1 ఉంది, 0.2 చేస్తారు, 0.3 మొత్తం 0.6 ఇది కొలిసి నేను చూస్తాను మొత్తం 0.6. ఇప్పుడు మనం ఏ టాస్క్ వైజ్ ఆ టాస్క్ రికార్డ్ చేసారు, మీరు టాస్క్ వైజ్ మనం మెజర్మెంట్ చేస్తాం. ఒకటి వినండి కొద్దిగా, టాస్క్ వైజ్ మనం మెజర్మెంట్ చేస్తాము. బ్రిక్ 0.5 రికార్డ్ చేసారు, 0.4 ఫీల్డ్ ఉంది. ఆయనకి ఏమన్నాం తర్వాత సార్ ఇటు సైడ్ కొద్దిగా తక్కువ వేయవచ్చు, అప్పుడు మీ మెజర్మెంట్ తీసుకుంది ఇంకో సైడ్ అంటే మనం ఏం చెప్పినాం సార్ అంటే అది కూడా తగ్గియండి చూస్తామని చెప్పినాము. వాళ్ళు అవ్వక చూపించాక మేమేం చేస్తాం, 0.5 చూపించండి, చూపించమంటే నేను 100% అగ్రీ చేస్తానని చెప్పిన సార్. ఇందులో మనకు వచ్చేసి మనకి ఇంకా అవిస్టాక్లో 7 నెంబర్ సార్, సీరియల్ నెంబరు. ఇందులో ఇతను ఈ పని జరిగిన తేదీలో చనిపోవడం జరిగింది సార్.
సార్ ఇప్పుడు అదేంటంటే మాస్టర్లో ఉన్న రిమైనింగ్ మెంబర్స్ని కూడా అడిగారు డోర్ టు డోర్లో. అసలు మేము పనికిరాదని ఆమె చెప్పింది, మిగతా వాళ్ళు చెప్పింది, వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చారు. గ్రామ సభలో కూడా అసలు ఆమె ఎన్నడూ పనికి రాదని డబ్బులు ఆమె అకౌంట్కి క్రెడిట్ అయినాయి సార్. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ కొన్ని బినామీ నేమ్స్ వచ్చినాయి సార్. వీళ్ళందరికీ ఏంటంటే పోస్టర్లో ఈకేవైసీ ప్రాబ్లం ఉండడం వల్ల అమౌంట్ వాళ్ళకి క్రెడిట్ కాక వేరే వాళ్ళు తీసుకోలేదు. ఎవరైతే మాస్టర్ రాసిరో అప్పుడు సీనియర్ మేట్ అని ఉన్నారు, వాళ్ళు ఆ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ కాలేదు. డిస్ట్రిబ్యూషన్ అయ్యేది కానీ ఎందుకంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉండి అవి అమౌంట్స్ వాళ్ళకి పడలేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ కాలేదు. పని చేయలేదని తెలపడం జరిగింది సార్. మాస్టర్ వచ్చింది అంటే అంటే చాలా ఉన్నాయి సార్. అంతే సార్. పబ్లిక్ దగ్గర రికవర్ పెడుతున్నారు, రికవర్ అంటున్నారు కదా. స్టాఫ్ ఇది పనిచేసే స్టాఫ్ రికవర్ పెడుతున్నారు, క్రియేటివ్ చేసిన బినామీలను తయారు చేసినటువంటి స్టాఫ్ మీద ఎందుకు యాక్షన్ ఉండలేదు? 2024 నుండి 14/2/2024 వరకు 46 రోజులు పనిచేసినట్లుగా అందుకు గాను 10,300 రూపాయలు రికార్డ్ పరంగా ఉంది సార్. మనము డోర్ టు డోర్లో వెళ్ళి అడిగితే మనము అటు పని నుంచి తెలపడం జరిగింది సార్. సంబంధిత వెంకన్న పని చేశారు. 100 రోజులు పూర్తి కావడం వల్ల వెంకన్న గారికి పేమెంట్ ఇవ్వడం కోసము తన పేరు మీద పేమెంట్ చేసామని తెలపడం జరిగింది సార్. పంచాయతీలో సీనియర్ మేట్గా పనులు చేయించింది సార్. కానీ తనకి గ్రామ పంచాయతీ నుంచి మనకి రిజిస్టర్ రాస్తూ కూడా నెలకు 4,000 చొప్పున ఇచ్చారు సార్. అయినప్పటికీ కూడా మాస్టర్ రాసి పేమెంట్ చేసుకోవడం జరిగింది సార్. డోర్ టు డోర్లో మనం వెళ్ళి అడిగితే కూలీలు అంటే 100 రోజుల పని మాత్రం చేయించడం జరిగింది. గడ్డపార పారపట్టి ఎప్పుడు కూడా పని చేయడం తెలపడం జరిగింది సార్. ఇది ఎంఏ ట్యాంక్ పని సార్. పని ప్రదేశం వచ్చేసి తిమ్మ చెరువు సార్. తిమ్మ చెరువులో మనకి 27/6/2023 నుండి 27/7/2023 నుంచి 17/7/2023 నుండి 23/7/2023 4/9/23 నుంచి సార్. కానీ తనిఖీ బృందం వారు హక్కుదారులను వివరణ కోరగా మేము తిమ్మ చెరువులో పని చేయలేదు, తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది సార్. మనకి మాస్టర్ నన్ను సంతకాలు కూడా పెట్టించడం జరిగింది సార్. మాస్టర్ సంతకాలు కూడా తేడాగా ఉన్నాయి సార్. 72 మంది సంబంధించి కూడా సార్. గ్రామ సభలో గ్రామస్తులు కూడా వాస్తవంగా ఈ 72 మంది పని చేయలేదు అని గ్రామ సభలో గ్రామస్తులు తెలపడం జరిగింది సార్. మనకి ఇంకొకటి సార్, మనకి ఇక్కడ సెప్టెంబర్లో కూడా పని జరిగింది తెలపడం జరిగింది సార్. ఈ చెరువులు సెప్టెంబరు, జూన్, జూలై సార్. వాళ్ళు ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు కానీ అది కాదు సార్. అది వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ వల్ల ఆయన తీసేసినా కూడా ఆయన మీద కోపం 72 మంది మేడం. అది బేస్ రేట్ ఎంత ఉంది చెప్పండి మేడం. నువ్వేం మాట్లాడతలేవు? 70 సంబంధం అని కావాలా? నీకు ఫైల్ వస్తే సార్ అది క్లియర్గా మనకు ఆల్రెడీ డోర్ టు డోర్లు ఇచ్చిన రికవర్ అయ్యింది సార్. ఎందుకంటే మళ్ళీ పారామీటర్ సార్. ఎందుకంటే వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేసి గ్రామ సభలో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఎందుకంటే మళ్ళీ పారామీటర్ అయితే రేపు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి సార్. 70 మంది పోతాయి. అమౌంట్ వాళ్ళ అకౌంట్కి సార్ 3,470 రూపాయలు పేమెంట్ కావడం జరిగింది సార్. ఇటు పని ప్రదేశానికి ఇటు కూలీల దగ్గరికి ఇక్కడ ఉన్నాడు సార్. ఏంటిదబ్బా వాస్తవానికి అయితే పనికి పోలేదు తిమ్మ చెరువులో. సార్ అంటే అక్కడ అటు సైడ్ పోకుండా ఇటు సైడ్ రాసింది సార్. డెసిషన్ సైడ్ పోకుండా ఇటు సైడ్ రాసింది. పారాగ్రాఫ్ నిండిపోయింది సార్. తనిఖీ బృందం వరకు ఇవ్వలేదు సార్. వాళ్ళకి ఏంటంటే డిమాండ్ పెట్టుకుంటే రావడం లేదు సార్. 3 జాబ్ కన్నా సేమ్ సార్. గ్రీవెన్స్ సార్. డిమాండ్ పెడితే పేరు రావడం లేదని తను పనికి పోవడానికి సిద్ధంగా ఉందని తెలపడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్.
పోస్ట్ ఆఫీస్ ప్రాబ్లం సార్. కూలీలు పనిచేసి పోస్ట్ ఆఫీస్లో క్రెడిట్ అయినాయి సార్ అమౌంట్, కానీ వాటిని తీసుకుందామంటే డబ్బులు ఇవ్వడం లేదని రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్, పంపిణీ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్, 7 రిజిస్టర్ అప్డేషన్ సార్ నిర్వహించడం లేదు సార్. కేవలం 2 రకాల రిజిస్టర్స్ మాత్రమే అప్డేషన్ చేయడం జరిగింది, ఇంకా మిగతా 5 రకాల రిజిస్టర్ అప్డేషన్ చేయలేదు సార్. జరిగింది సార్ 29/5/2024 వరకు సార్. కంటిన్యూ వర్క్ సార్. వర్క్ ఐడి వచ్చేసి 6872 మేడం. లాస్ట్ ఇయర్ 5th మంత్ సార్, మేలో సార్. జాబ్ లేదా వారికి జాబ్ కూడా అంతా అయిపోయా. ఏదో చెప్పాలని చెప్తున్నా మీరు ఇప్పుడు రీజన్ అది క్లారిటీగా అర్థమవుతుంది. వాళ్ళ కొడుకు జాబ్ కూడా ఉన్నాక మళ్ళీ ఆయన ఇన్ఫర్మేషన్ కదా. అవును సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, 1 to 9 ఇన్ఫర్మేషన్. ఇష్యూ నెంబర్ 10 సార్, న్యూ జాబ్ కార్డ్ కోసం సార్ 5 మంది హక్కుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. వారి యొక్క వివరాల కింద జతపరచడం జరిగింది సార్. అవును సార్. న్యూ జాబ్ కార్డ్ కోసం సార్ 5 మంది హక్కుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. అవును సార్. అంటే కూలీలకు పనులు చేసి డబ్బులు క్రెడిట్ అయినట్టు చూపిస్తున్నాయి, కానీ పోస్ట్ ఆఫీస్ వద్దకు వెళ్ళి డబ్బులు తీసుకుందామని వెళ్తే డబ్బులు రావడం లేదని తెలపడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 15 సార్, పనులకు సంబంధించి 3 దశల ఫొటోస్ చూపించలేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్, వర్క్ ఫైల్ నిర్వహణ నిర్వహించలేదు సార్. మాస్టర్లో 0 మాస్టర్. ఏదైతే వర్క్ చేసారో ఆ వర్క్లో వేరియేషన్ ఉందని చెప్తున్నా. వన్ సైడ్ మీరు వన్ సైడ్ పోలేదు, మీరు రికార్డ్ చేయలేదు అని చెప్పట్లేదు. సజ్జాలలో రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డీవియేషన్ రావడం జరిగింది సార్. దీనికి సంబంధించి 960 రూపాయలు సార్. ఏం లేదు సార్ ఇక్కడ చేసి బీర్వాళ్ళు బీర్వాళ్ళు కట్ చేస్తే ఫొటోస్ ఉంటాయి కదా. కట్ చేసినప్పుడు నేను లేదు సార్. నేను తీసుకున్నప్పుడు 0.55 పెడుతుండే సార్. నీకు పని చేయలేదని ఎవరు చెప్పారు? ఇప్పుడు నువ్వు పని చేయలేదు, ఇక్కడికి రమ్మను అని ఎవరు చెప్పారు నీకు? వీడికి అవునమ్మా, రాసింది మేడం, గ్రామ సభలో చదివారు. నువ్వు పని చేయలేదన్నా, ఆ అమ్మాయి నువ్వు పని చేయాలని రిటర్న్ ఎవిడెన్స్ ఇచ్చినా గ్రామ సభలో రికవరీ చేపిస్తా అని చెప్పిండు. నిన్న ఇక్కడికి ఎవరు రమ్మని చెప్పారు?
ఆయన రమ్మని చెప్పిండా? సంతకాలు చేసి నువ్వు రావాలి అక్కడికంటే సంతకాలు ఎందుకు సంతకాలు మేడం నాతోటి ఆమె భయపడి కాదు, ఆమెకి రికవరీ కాదు, రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మచ్చర్ రాసినప్పుడు వాళ్ళకు ఉంటుంది సార్. ఆమెకి ఎందుకు ఉంటుంది? ఆమెకు ఒకటి చెప్పి తీసుకొస్తా కాబట్టి ఆమె వచ్చింది. అప్పుడు ఏం చెప్పారు? రికవరీ వచ్చింది ఇక్కడికి వచ్చి చెప్పుకో అన్న. రికవరీ అంటే నేను కట్టలేదు, నేను అట్లా చెప్పలేదు అంటాను. చెప్పింది మీరు మా ఆయన పేరు రావట్లేదు ఇక్కడ 3 సార్లు నువ్వు కావాలని రాసుకొచ్చినా అని చెప్తాను అక్కడ. మరి నువ్వు బ్లాక్ మెయిల్ చేసి రాసినట్టు అమ్మా ఎవరు నీకు చెప్పకుండా రాయరు, చెప్పకుండా రాయరు. ఒక నిమిషం అమ్మా ఇనమ్మా, ఇనమ్మా. నెంబర్ 42 సార్. పని ఒక రోజుకు సంబంధించి మస్టర్లో హాజరు లేకుండానే ఒక రోజుకు అదనంగా 172 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 3190 రూపాయలు సార్. అవును మేడం, క్యాలిక్యులేషన్ మిస్టేక్. దరఖాస్తు పెట్టుకున్నారు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. పని కొరకు ఏంటంటే వాళ్ళకు డిమాండ్ పెట్టుకుంటే వస్తలేదా సార్, దానికోసం దరఖాస్తు పెట్టుకున్నాం. మనకు 1 దశ ఫోటో చూపించలేదు, స్టార్టింగ్ ఎండింగ్ చూపించలేదు సార్. వర్క్ ఫైల్ అనేది నిర్వహించడం లేదు సార్. 8 మంది హక్కుదారులు ఉపాధి పనిచేసాము, కానీ మాకు 2023లో వాటి యొక్క అమౌంట్ రాలేదని తెలిపారు సార్. అమౌంట్ ఇప్పించామని తనిఖీ బృందానికి రాత్రిపూర్వకం చెప్పారు. ఇష్టం పెట్టలేదు సార్. డిమాండ్ నోటిగా నిర్వహించలేదు సార్. తీసుకుంటున్నారు సార్. తీసుకుంటలేదు సార్. మిగతా ఒక ఇంబుక్లో తీసుకున్నారు సార్. మీరు 10 రోల్ కాల్ చేస్తారు. నిర్వహిస్తలేదు. 25 సార్. ఎవెన్యూ ప్లాంటేషన్ సార్. మొత్తం 400 మొక్కలు సార్. 327 మొక్కలు బతుకున్నాయి, 73 మొక్కలు చనిపోవడం సార్. పనిచేసినట్టు సంతకాలు ఉన్నాయి సార్. హాజరు చేయగానే పేమెంట్ టోటల్ కాదు. సెవెన్ రిజిస్టర్ సంబంధించి సార్ 5 రిజిస్టర్ నిర్వహణ సార్. మిగతా 2 లేదు సార్. గ్రామ సార్ మెయిన్ రిజిస్టర్ 26 రిజిస్టర్ తీసుకోలేదు సార్. సంతాలు ఇష్యూ నెంబర్ 24 సార్. అరుణాన్ని హక్కుదారులు ఒకరు పనిచేసినట్టు సార్. సంతకం లేకుండా చేయండి. ఇష్యూ 25 సార్. 6 మంది హక్కుదారులు ఒకరు పనిచేసినట్టు మొత్తంలో హాజరు సంతకాలు కలవు, కానీ పేడలో 26 రోజులు పేమెంట్ చేయడం సార్.
కింద రాయొచ్చు నువ్వు మంచిగా నోటం రాస్తే అయిపోతుంది నోటం మీద బాగా రాయి వెయిట్ ఎంఎంఎస్ కొడతాం మళ్ళీ ప్రాబ్లం 26 రోడ్ సంబంధించి సార్ 3/6/3/3 నుంచి 24/3 వరకు టీఏ ఎంబుక్లో ఎంబుక్ నెంబర్ 0421లో 171.72 మీటర్ గాను తప్పుందా అది పూడ్చుకున్నా సార్ తాడు రైతులు బంటాలు పూడ్చుకోవడం రోడ్డు ప్రింటింగ్ మాస్టర్ రికార్డింగ్ ఉంటుంది 40 రోజులు పనిచేసినట్టుగా మస్టాల ఆధార్ సంతకాలు కదా సార్ ఈ ట్యాక్దాలో పేమెంట్ చేయలేదు ఆన్లైన్లో మస్టాలు కనపడాలి సార్ అందులో 6 రికార్డులు 5 చేయడం జరిగింది ఇంకొకరికి చేయలేదు 6 మెంబర్స్ పని చేశారు సార్ అందులో అక్షరాలకు 5 చేయడం జరిగింది ఇంకొక అక్షరాలు పేమెంట్ చేయలేదు ఇష్యూ నెంబర్ 14 సార్ 7 రిజిస్టర్స్ అప్డేట్ చేయడం లేదు సార్ అవును సార్ ఎంబుకి అందు రైతు కూల సంతకాన్ని నిర్వహించడం లేదు సార్ ఇష్యూ నెంబర్ 18 సార్ మస్టర్ రోల్ కా నిర్వహించడం లేదు సార్ ఇష్యూ నెంబర్ 19 సార్ ఈజీగా చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్ ప్లాంటేషన్ సంబంధించి బ్లాక్ ప్లాంటేషన్ సార్ అందులో 500 మొక్కలు పెట్టిన రికార్డ్ కదా సార్ ఫీల్డ్కి చూడగా 110 మొక్కలు మాత్రం బతుకున్నాయి సార్ 390 మొక్కలు చనిపోయినట్టుగా గ్రీటింగ్ ప్లాంటింగ్ 500 జరిగితే వీక్లీ వైజ్గా ఎక్సెక్ట్ ఇవ్వడం జరిగింది సార్ ఎక్సెక్ట్ ఇవ్వడం జరిగింది నేను వెళ్ళకుండా మీ ఈసీని అడిగి ఇవ్వాలని ఇష్టం ఉన్న డిజైన్ ఓకే సార్ మొత్తం వాటర్ ఉందా ఒక్కసారి ఇప్పుడు వర్క్ జరిగే ముందుకు ఎందుకంటే వాటర్ ఓడగొట్టేసినప్పుడు వర్క్ చేసింది ప్రజెంట్ ఆ ఏరియా వాటర్ ఉంది కానీ వీళ్ళు ఆ లొకేషన్ మనం మెజర్మెంట్ చేసినప్పుడు అలా వాటర్ ఉన్నాయని చెప్పలేదు తర్వాత టీఏ గారు వచ్చి పని చేయకుండానే డిమాండ్ పెట్టి పేమెంట్ చేయడం జరిగింది సార్ వారి కుటుంబ సభ్యులు నష్టపోతే వారిని బంధువులకు పేమెంట్ కాదు
ఇప్పటి వరకు పేమెంట్ చేయలేదు సార్ వీళ్ళకి. ఇష్యూ నెంబర్ 12 సార్, ఓవర్ ల్యాపింగ్. ల్యాపింగ్ అని రాయడం వలన వీరికి పేమెంట్ కాలేదు. ఇట్టి అంశం 14వ విడత సామాజిక తనిఖీలో కూడా రావడం జరిగింది. ప్రెజెంటింగ్ అధికారి డిఆర్డిఓ టేకెన్ అని రాయడం, నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతవరకు కూడా వీళ్ళకి పేమెంట్ చేయలేదు సార్. అదే ప్రాబ్లం మొక్క వర్షాలు అయిపోయింది సార్. ఇప్పుడు మళ్ళీ పేమెంట్ అయితే సార్ ఇది కూడా పేమెంట్ అయిపోయింది. అవును సార్. సుస్థిరాస్తి రిజిస్టర్ అప్డేషన్ లేదు, ఫిర్యాదుల రిజిస్టర్ అప్డేషన్ ఉంది, సామాగ్రి రిజిస్టర్ అప్డేషన్ ఉంది. 2 వర్కేళ్లకు సంబంధించి ఎవెన్యూ ప్లాంటేషన్ నందు 775 మొక్కలు నాటినట్టు టీఏ గారు ఎంబుకు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఫీలో బ్రతికున్న మొక్కలు 263, చనిపోయిన మొక్కలు 492, 34% బ్రతికున్నాయి సార్. నెంబర్ 28, 2 వర్కేళ్లకు సంబంధించి మల్టీనేయర్ నందు 1260 మొక్కలు నాటినట్టు టీఏ గారు ఎంబుకు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో బ్రతికున్న మొక్కలు 578, చనిపోయిన మొక్కలు 600 ఉన్నాయి. కానీ మొత్తం 10 నెలల కాలంలో 27 అని నమోదు చేయడం వలన హక్కుదారులు 19 రోజులకు గాను 1463 రూపాయలు నష్టపోవడం జరిగింది. డోర్ టు డోర్లో హక్కుదారుల వివరణ కోరగా పనిచేసింది వాస్తవమని తెలపడం జరిగింది. ఇష్యూ నెంబర్ 34 సార్, క్యాలిక్యులేషన్ మిస్టేక్ రావడం జరిగింది. ఫ్లడ్స్ ఏం లేవు సార్. అది మొత్తం తీసుకున్నాం సార్. రూపాయలు వచ్చినట్లు రికార్డు పరంగా కలదు. కానీ డోర్ టు డోర్లో హక్కుదారులను వివరణ కోరగా అట్టి పని చేయలేదు, అట్టి మొత్తం డబ్బులు తీసుకోవాలని వ్రాతపూర్వకంగా తెలపడం జరిగింది. నెక్స్ట్ కూడా సేమ్ సార్, 3 మంది హక్కుదారులు లేదు. ఇష్యూ నెంబర్ 13 సార్, 7 రకాల రిజిస్టర్ అప్డేషన్ చేయవలసి ఉండగా జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. గ్రామసభ మినిట్ రిజిస్టర్ అప్డేషన్ ఉంది, డిమాండ్ రిజిస్టర్ అప్డేషన్ లేదు, పనుల రిజిస్టర్ అప్డేషన్ లేదు, సుస్థిరాస్తి రిజిస్టర్ అప్డేషన్. ఇష్యూ నెంబర్ 20 సార్, మొక్కలకు సంబంధించి సర్వేల రిజిస్టర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 21 సార్, 5 మంది హక్కుదారులు 11 రోజులు పనిచేసినట్లు రికార్డు నందు కలదు సార్. ఇట్టి మస్టర్ను తనిఖీ బృందం వారు పరిశీలించగా మస్టర్ నందు హాజరులు కలవు కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఇట్టి మస్టర్ నందు అన్ని అంశాలు సరిగా ఉన్నట్లు సిఓ మరియు ఏపీఓ ఎంపీడీఓ గారు సంతకాలు చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఈ అంశాన్ని గుర్తించలేకపోయింది. ఇష్యూ నెంబర్ 26 సార్, 5 మంది హక్కుదారులు వాస్తవంగా 19 రోజులు పనిచేసినట్లు మస్టర్ నందు సంతకాలు హాజరులు కలవు కానీ మొత్తం 10 నెలల కాలంలో 11 రోజులను నమోదు చేయడం వలన హక్కుదారులకు 8 రోజులకు గాను 1307 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. పొడవు వెడల్పు ఫీల్డ్లో తీసుకోవడం జరిగింది సార్. డెప్త్ మాత్రం మెంబుక్ యావరేజ్లు చేసి తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 30 సార్, క్యాలిక్యులేషన్ అన్ని పిట్స్ అవుపడ్డాయి సార్. అన్ని పిట్స్ కొలవడం జరిగింది. बाबा
పేమెంట్ మా దగ్గర ఉంటాయి అది కడితే చెప్తామని చెప్పు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 34 సార్. 3 వర్కేళ్లకు సంబంధించి వర్క్ వైల్ పెట్టినట్లు 1500 రూపాయలు టీఏ అయిన ఎల్ రామయ్య గారి అకౌంట్లో పేమెంట్ చేసుకోవడం జరిగింది. ఇటు వర్క్ ఫైల్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు అనగా పని జరగ ఏం తయారు సార్ మాకు తెలియదు అబ్బా ఇక్కడ రాయలేదు సార్. మరి ఏం చేస్తావు మా ప్రజావేదిక అంటే మీకు ఇష్టం ఉన్నట్టు 1542 రూపాయలు కష్టపడి అవసరం లేకుండానే లేకపోవడం వల్ల తనకి నో డిమాండ్ నాది కాదు సార్, రవి సార్. అప్పుడు జీపే రవి, ఆ జీపే రవి సార్. ఆ పీరియడ్లో ఆ జీపీ నాది కాదు, ఆ ఫస్ట్ జీపీస్ ఉంటాయి. వర్క్ అయితే కాదు కాదు అది అది కట్టిన ఫోటో అది వర్ఫల్ నిర్వహణ లేదు. ఇష్యూ నెంబర్ 18 నీట్గా చెప్తారా చేసిరా 12 కాలం 9 ఎన్బుక్లలో మాత్రమే రాశారు సార్. మిగతాది రాలేదు. రోగల్ రిజిస్టర్ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. గ్రామసభలో యువతగా పీఎస్ఆర్ జాబ్ కార్డ్స్ ఇప్పిస్తామని పిఎస్ మరియు ఎఫ్ఐ గారు తెలపడం జరిగింది. 11వ అంశంగా జాబ్ కార్డులో పేరు నమోదు వరకు 4 మంది హక్కుదారులు దరఖాస్తు చేసుకోవడం. కొత్త జాబ్ కార్డు పేరు 11వ అంశంగా 4 మంది హక్కుదారులు జాబ్ కార్డులో పేరు నమోదు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సంతకాలు తీసుకోవాల్సినట్టు హక్కుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి సమయానికి సంబంధించినటువంటి సిటిజన్ చార్ట్ అనేది గ్రామ పంచాయతీ స్థాయిలో ఏర్పాటు చేయాల్సి ఉండగా ఏర్పాటు చేయలేదు. 28వ అంశం సార్ రోజుగా హాజరు లేకుండానే 5 రోజులకు శివ గారు 1360 రూపాయలు చెల్లించడం జరిగింది. ఇది మస్టర్ యందు అన్ని అంశాలు సరిగా ఉన్నట్లు పిఎస్ గారు మరి ఏపీ ఫిక్స్ ఉన్నాయి. మనం అక్కడ కాదు రెండు రోజులు పనిచేసినట్టు గాను 370 రూపాయలు చెల్లించడం జరిగింది. డోర్ టు డోర్లో కూలీ కూడా పనిచేయాలని చెప్పి రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. పిఎస్ గారు గ్రామ సభలో మేలు పొరపాటు వల్ల జరిగింది. అది అమౌంట్ తీసుకొని రిన్యూవల్ చేయించుకోవడం జరిగింది. 4 మంది హక్కుదారులు 4 రోజులు పనిచేసిన మస్టర్ యందు సంతకాల ఆధారాలు కలవడంతో మీరు పేర్ల యందు ఎన్పిసిఐ ప్రాబ్లం అని రాసి ఉన్నందుకు 4 రోజులు పనిచేసి 724 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. కూలీ వివరణ వరకు పనిచేసామని తెలిపారు. కాలాలు రాశారు సార్. 22వ అంశం మొక్కలకు సంబంధించి సర్వే వలసిస్తాను నిర్వహించలేదు. ఏపీ సంతకాలు లేకుండానే 9452 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. 30వ అంశంగా రెవెన్యూ ప్లాంటేషన్ ఎందు రెండోసారి ఎందుకు వస్తారు బాగా? ఫస్ట్ వర్క్ సైడ్కి పోయినా నువ్వు ఆ వర్క్ మెజర్మెంట్ మొత్తం అయిందా కాలేదు బాధ్యత లేదు. రెండోసారి రమ్మంటే రెండోసారి ఎందుకు వస్తారు? ఇప్పుడు ఆ వర్క్ మెజర్మెంట్ చేసుకొని రావాలి కదా. అట్లా కాదు, నీకు డిఆర్పీ గారు వచ్చిండ్రు చూపెట్టినావు చూస్తే ఒకవేళ రాత్రి అయిందనుకో లేకపోతే చూడలేదు
నాకని చెప్పొచ్చు కదా, నేను ఎస్ఆర్తో మాట్లాడుతుంది కదా. నేను కూడా వచ్చినా కదా, నేను ఆ వర్క్ రాలే కానీ విలేజ్కి అయితే వచ్చినా కదా. మరి వచ్చినప్పుడు కనీసం మరి ఇది కాలేదు ఇది ఉన్నదన్న వాటి చెప్పినావు నువ్వు. ప్రజెంట్ ఆన్గోయింగ్ వర్క్, ఇప్పుడు ఆన్గోయింగ్ వర్క్ జరుగుతుంది సార్. అంటే ఆ క్వాంటిటీ ఎవరు లేదు అక్కడ ఫీల్డ్లో. పేమెంట్ క్రమంలో పాస్ ఆర్డర్ వేయాల్సి ఉండగా వేయకుండా పేమెంట్ చేయడం 2500. డిమాండ్కి సంబంధించి డిమాండ్ ఫామ్స్ 23 ఫామ్స్ అనేది తీసుకోవడం జరిగింది సార్. మిగిలిన ఫామ్స్ ఏం తీసుకోలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది నిర్వహించలేదు సార్. ఎందుకు చేస్తారు? ఈ కాలం చిన్నగా ఉన్నది, కాలం రాయకుండా చిన్న స్పెషల్గా పెట్టిన కాలం చిన్న సార్. ఇదివరకు ఏంటంటే రిపోర్ట్ చూపిస్తామని అది మనం ఇప్పుడు ఎదురు చేసి పంపిన వీటిలో ఏ ఒక్క రిజిస్టర్ కూడా అప్డేట్ అనేది చేయలేదు సార్. ఎంబుక్లో 12-13 కాలాలు అనేది రాయటం జరిగింది. డ్రైవర్ రిజిస్టర్ అనేది ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు సార్. వచ్చేసింది అయిపోయిందని చెప్పండి సార్ చేయలేదు. మస్టర్లో సార్ అనేది ఉన్నాయి. 60 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది సార్. కొబ్బరిను మామిడి అయ్యో పెట్టారు సార్. క్యాజువాలిటీ లేదు సార్. చేసుకోవచ్చు సార్. 60 మొక్కలు చేశారు. నెక్స్ట్ నెక్స్ట్ వేరే సర్టిఫికేట్ అది కాంటాక్ట్ ఎవరు వచ్చినా అసలు అప్పటికి ఓకే. ఈసీ గారు ఇప్పుడు గ్రావెల్ అంటే ఓకే, మరి మిగతా స్టీల్ కూడా వేరే స్టీల్ స్టీల్ రేటర్ లైన్ అని చెప్పాను కానీ దాంట్లో అసలు కానీ ఎవ్రీ టాస్క్లో వేరియేషన్ ఉంది సార్ స్టీల్. అదే సార్ స్టీల్ మనకు ఎక్స్ట్రా ప్రాబ్లం లేదు. మీరు రెవెన్యూ కాకపోతే అప్పుడు ఆమె ముందు స్టీల్ ఎవరు అదే ఇప్పుడు స్టీల్ అయితే అన్నారు. మీకు చేసిన వాళ్ళు 190% మంది డబ్బులు రాని వాళ్ళే ఉన్నారు సార్. దీనికి కారణం ఏంటంటే బీపీఎం గారు ప్రభుత్వం వాళ్ళకి పని చేయకుండా కానీ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చిందని వచ్చిన డబ్బులను కూడా కట్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇట్లేదు సార్. అదేమంటే నేను గ్రామ సభకు కూడా పిలిపించి మాట్లాడటం జరిగింది సార్ బీపీఎం గారితో. వాళ్ళు ఒక 19 పేర్లు లిస్టు మనకి పైనుండి ఇచ్చారంట. వాళ్ళకి ఎక్సెస్ అమౌంట్ డబుల్ పేమెంట్ అయిందని గ్రామ సభలో చెప్పడం జరిగింది సార్. కానీ ఈ 19 మంది కాకుండా మిగిలిన వేరే వాళ్ళు పని చేసిన డబ్బులు కూడా కట్ చేసుకొని డబ్బులు ఇవ్వట్లేదు. ఒకసారి మళ్ళీ కన్సల్ట్ చేశారు. పోస్ట్ ఆఫీస్ నీకే సంబంధం నిన్న అడిగినా నేను మన దేశం అయితే అక్కడ అడుగుతా నీకే సంబంధం నీకు రికార్డ్ జాబ్ కార్డ్ అప్డేషన్ న్యాయంలో అయితే అయిపోయింది సార్. న్యాయమైంది ఇంకో న్యాయమైంది ఎక్కడ ముందు సెప్టెంబర్ తర్వాత లేదు సార్. సెప్టెంబర్ ముందు వేరే సెక్రటరీ దాంట్లో 22కి సంబంధించి అప్డేషన్ ఉంది సార్. సార్ చేసి మనవరి మనబడికి సంబంధించిన రికార్డులు ఇవ్వలేదు సార్. నాట్యం రికార్డు అవును సార్. లేకుంటే ఇది పిఓనా ఐటీడీ అదే డౌట్ వస్తాను. ఐటీడీనా ఇక్కడ ఏపీఆర్ రాష్ట్రం మాది సార్. 1024 సార్ ఇక్కడ రాసింది సార్. అబ్స్టాక్ ఉంది 34 ఏంటిది 34.